ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో నీ కూతురు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నా నాకు భార్యగా నా పక్కన నిలబడింది. ఈ ఇంటి కోడలిగా ఉండగలుగుతుంది అంటే ఆ రోజు పందిట్లో నీ కూతురు వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకోబట్టే. కాదంటావా అత్త? కాదనడానికి ఎక్కడుంది అల్లుడు, కరెక్టే కదా. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. బావా రా బావా, ఇప్పుడు మా అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. పద. ఏందల్లుడు అట్టా చూస్తుండావు? ఆ రోజు నీ కాళ్ళు కడిగి నా నెత్తిన చల్లుకునేలా చేసి బాగా ఆనందపడిపోయినావు కదా. ఈ రోజు చూసినావా, నువ్వు కూడా నా కాళ్ళు పట్టుకుని మొక్కేదానికొచ్చే పరిస్థితి వచ్చుండాది. అప్పుడు నేనే తగ్గుండొచ్చు. ఈ పొద్దు నేనే నెగ్గినా కదా. లేదత్తా, అస్సలు లేదు. అస్సలు కాదత్తా. అప్పుడు నేనే నెగ్గాను, ఇప్పుడు నేనే నెగ్గాను. అట్టెట్టా? నువ్వు నా కాళ్ళు కడగడం అనేది సాంప్రదాయం. నీకిష్టం లేకపోయినా కూడా కష్టంగా నువ్వు నాకిచ్చిన గౌరవం. నేను నీ కాళ్ళు మొక్కడం అనేది మేనల్లుడిగా, నీ అన్న వారసుడిగా నేను నీకిస్తున్న మర్యాద. తూకం వేసుకుంటే తూగేది నా వైపే గాని నీ వైపు ఊగేది మాత్రం ఖాళీ త్రాచేనతో. అది భయ్య, మొత్తానికి అత్తకు తగ్గ అల్లుడు అనిపించుకున్నావు. అసలు మా భయ్య అంటే ఏమనుకున్నావు? అత్తకి ఎముడు, ఆ అమ్మాయికి మొగుడు, మొత్తానికి ఆ ఇంటికి ఘరానా మొగుడు, ఘరానా మొగుడు, ఘరానా మొగుడు. రాజు, నాన్న వెంకీ, అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పద. ఓం శతమానం భవతి శతాయుష్ పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. శీఘ్రమేవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తదాస్తు. నాన్న వెంకీ, వెళ్ళి తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. తాతయ్య, రేయ్ తాతయ్యడే. నాయనా,
తాతయ్య బావగారు అమ్మా. భద్రం నాయనేడి అదే మాకు అర్థం కావట్లేదమ్మా. ఆయన నడిచే మనిషి కూడా కాదు. అరే ఇంతసేపు ఇక్కడే ఉన్నాడే. మావయ్య నాయనా తాతయ్య తాతయ్య విద్య అటెళ్ళి వెతుకు. సరే. రాజు నువ్వు ఇటెళ్ళి చూడు. సరే భయ్యా. మావయ్య మీరు అడుగు తాతయ్య చూడండి. తాతయ్య తాతయ్య తా- తాతయ్య హలో. మీ తాత నువ్వున్న చోట వెతికితే దొరకడు. నేనున్న చోటకొస్తే కనపడతాడు. రేయ్ ఎవడ్రా నువ్వు? ముందు నేను చెప్పేది కాముగా విను. అర్థమైంది కదా? ఇక బయలుదేరు. అన్నయ్య తాతయ్య ఎక్కడ కనిపించట్లేదన్నయ్య. అల్లుడు మావయ్య ఎక్కడ కనిపించట్లేదు. ఇంట్లో కూడా లేడు. తాతయ్యనెవరో కిడ్నాప్ చేశారు. వామ్మో ఏంది మా నాయన్ని కిడ్నాప్ చేసినారా? ఎవరాళ్ళు? వాళ్ళంతు తెలుస్తా. తెలీదు. నేను తెలుసుకుంటాగా. ఇప్పుడే ఆ ఎస్పీకి ఫోన్ చేసి ఆ ఎదవెవడో ఆడంతు చూస్తా. రే భద్రం ఫోన్ ఇరా. ఫోన్ ఇయ్యి. ఆగతా. చేతిలో ఫోన్ ఉంది కదా అని పోలీసులకు కాల్ చేయడం కరెక్ట్ కాదత్త. అవతల కిడ్నాపర్ చేతిలో తాతయ్య ఉన్నాడు. వాడు మన మధ్యలో నుంచే తాతయ్యని తీసుకెళ్లిపోయాడు. ఎవరికీ చెప్పకుండా నేనొక్కడినే అక్కడికి రావాలని చెప్పి కండిషన్ కూడా పెట్టాడు. ఎవరికైనా కాల్ చేస్తే వాడు అవతల తాతయ్యని చంపేందుకు కూడా వెనకాడ్డు. అమ్మో అయ్యో నాయనా. మీరు ఎవరు కంగారు పడకండి. నేను వెళ్ళి తాతయ్యని తీసుకొస్తాను.